చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 వారాలు పరిశుద్ధాత్మ గురించి సంగతులు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ యొక్క ఉద్ఘాటాన్ని అంతా వాడుతున్నాం. ఒక వారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రవచించటం అనేది ఏంటంటే ప్రవచన వరం. ఆ ప్రవచన వరంలో ప్రవచించటం అంటే ఏంటనేది అయితే ఈరోజు పరిశుద్ధాత్మ గురించిన సంగతులు మనకు తెలుసు. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన మాటలను వెంబడిస్తే, వాటిని ఆచరిస్తే దేవుడు సంతోషిస్తాడు. వాటిని ఆచరించాలంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత త్యాగాన్ని చేశాడంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని చేయడం ఒక వంతు అయితే కనుక, మరొక వంతు ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారిని భూమి మీద మన కొరకు పంపించడం, అనుగ్రహించడం మరొక వంతు. ఇది మహాత్యాగం అయితే కనుక మరొక త్యాగం ఏంటంటే కనుక మనిషి వాక్యాన్ని బట్టి బ్రతకటం రానప్పుడు పాప శరీర ఆకారంతో, పాప స్వభావంతో మనిషి బ్రతికేయడం వల్ల ఆ స్వభావం నుంచి మనము రక్షించడానికి, కాపాడడానికి, పాప స్వభావ స్వభావం నుండి మనల్ని కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని ఈ రోజున ఎలా వాడుతున్నారంటే కనుక పరిశుద్ధాత్మని అల్లరి పాలు చేస్తున్నారు, అల్లరికి కర్తగా చూపిస్తున్నారు. మ్యూజిక్లోనో లేదా ఆరాధనలో ఒక పాటలో మాత్రమే పరిశుద్ధాత్మ కనపడాలి అంటున్నారు. ఆరాధనలో ఒక పాటలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేసి మిగతా సందర్భాల్లో పరిశుద్ధాత్మ గురించి ఆలోచించాలి. వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటున్నారన్న సంగతి నమ్మరు. ఎందుకంటే వాక్యం అందరికీ నచ్చదు. చూడండి, ఒక సభలు జరుగుతున్నప్పుడు జనము ఏ సమయంలో ఉంటారంటే కనుక ఆరాధన సమయంలో ఎక్కువ ఉంటారు. మళ్ళీ ప్రార్థన చేసే సమయంలో ఉంటారు. ఆరాధన చేసే సమయంలో మాత్రమే ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని. ఆరాధన అంటే కూడా ఏంటో తెలియదు. పాట పాడేటప్పుడు ఆరాధన, అది మాత్రమే ఆరాధన అనుకుంటాం. కానుకలు పట్టడం, పరిచర్య చేయడం, వాక్యం బోధించడం, పిల్లలపై పాటలు పాడేటప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వస్తున్నాడు నమ్ముతాం. అంటే కానుకలు పెట్టేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, సంఘంలో కూర్చునేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడు అనుకుంటాం. అందుకే ఈరోజు పార్ట్ 2గా పరిశుద్ధాత్ముడు ఉంటే మనుషులు ఊగిపోతారా, లేదా ఇప్పుడున్న వారికి పరిశుద్ధాత్ముడి యొక్క అవసరత ఎలా పనిచేస్తుంది, పరిశుద్ధాత్మకుడు ఎలా పనిచేస్తున్నాడు ఇది తెలుసుకోండి. పరిశుద్ధాత్ముడు అంటే పాట పాడినప్పుడు మాత్రమే ఉంటే పరిశుద్ధాత్మ ఉంటుంది.
ఆరాధన ఎంతవరకు కూడా కళ్ళు మూసుకుని పాట పాడుతుంటే, పాట రేట్ చేస్తున్న కొలది స్వరము పెరిగి 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 అప్పుడు ఎక్కడ లేని ఒక శక్తిని కూడగట్టుకుని బాగా కేకలు వేసి అరిచి అరిచి చప్పట్లు కొట్టి 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 వచ్చేది మాత్రమే పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నాను. అలా వచ్చేది మాత్రమే పరిశుద్ధాత్మ. నేను గమనిస్తుంటాను, ఆ పాటంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరైతే చప్పట్లు కొట్టి ఎవరైతే ఎగిరి కేకలు వేశారో వాళ్ళ వాక్యం చెప్పే టైంలో ఉండరు, వెళ్ళిపోతారు. వాక్యం చెప్పే టైంలో ఉండరు, వెళ్ళిపోతారు. అంటే పరిశుద్ధాత్ముడికి వాక్యం వినడం ఇష్టం ఉందా? అంటే పరిశుద్ధాత్ముడు వస్తే కనుక వాళ్ళ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపించరా? అంటే అది పరిశుద్ధాత్ముడు ఎలా అవుతాడు? పరిశుద్ధాత్ముడు ఉంటే కనుక వాక్యమును వినగలిగింప చేస్తారు. ఆ వాక్యము ద్వారా బ్రతికేయాలన్న తృష్ణ కలిగిస్తాడు. పాట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారంటే కనుక, ప్రసంగానికి వెళ్తుండగా వెళ్ళిపోతున్నారంటే కనుక అది పరిశుద్ధాత్ముడని ఎలా డిక్లేర్ చేసుకుంటున్నారు. చూద్దాం పరిశుద్ధాత్మను గురించి దేవుడు చెబుతున్న కొన్ని మాటలను. పరిశుద్ధాత్ముడి యొక్క అవసరత ఏం జరిగింది? ఆత్మ వచ్చినప్పుడు భక్తుల్లో ఎవరైనా ఊగిపోయే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? చూద్దాం. పాత నిబంధన గ్రంథము, సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం నుండి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చెప్పున గిబియోనుగా చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చేది. చూడండి, ఇశ్రాయేలును దీవించాలన్న ఆలోచనతో బిలాం ఇశ్రాయేలును శపించాలని నిర్ణయించుకున్నారు. బాలాకు ఇచ్చిన ద్రవ్యానికి ఆశపడి బిలాము శపించడానికి వస్తే కనుక దేవుడు అతనికి ఆశీర్వాదంగా చేశాడు. శాపాన్ని కాస్త దీవెనిగా మార్చడానికి ఎవరు పని చేశారంటే కనుక పరిశుద్ధాత్ముడు. ఇక్కడ చదువు, బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రంలో చెప్పిన దిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాడు. దేవుని ఆత్మ అతని మీదకు వచ్చాడు. ఎవరి మీదకి వచ్చింది? బిలాం ప్రవక్త. ఒక ప్రవక్త మీద వచ్చింది ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఒక ప్రవక్త మీదకి వచ్చి ఏం చేస్తున్నాడంటే కనుక గట్టిగా కేకలు వేస్తున్నాడా? గట్టిగా అరుస్తున్నాడా? అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక ప్రవశిస్తున్నాడంట. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి అతని మీదకి ఆత్మ దిగిరాగా బిలాం మీదకి ఆత్మ దిగిరాగా అతడు ఏం చేస్తున్నాడు? కన్నులు తెరిచిన వాణి
దేవోక్తి ఆ, కాదు, ఆత్మ దిగి వచ్చిన కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆత్మ దిగి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే ప్రవశిస్తున్నాడు. ప్రవచించడం అనేది జరుగుతుంది. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఉపమాన రీతిగా బోధిస్తారు. ఆ సందర్భం, ఆ సైతం ఏంటి అనేది అన్ని అక్కడ ఏం చేయాలంటే కనుక బోధించాలి. అక్కడ ఉన్న ప్రజలకు ఏం కావాలి, అనేది బోధించాలి. ఆత్మ దిగిరాగానే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అరణ్యంలోనికి కొనుకోబడి. అదేంటి యేసుక్రీస్తు వారు ఆత్మ వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర ప్రవశించాలి కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి అతని మీదకు వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈ యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. 4వ వచనం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుతూ ఆత్మ వలన అరణ్యముకు కొనుకోబడెను. ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళాడు. ఆత్మ వచ్చినప్పుడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకైనా 40 దినాలు పరీక్షింపబడాలి. ఆత్మ ఉంటే మనం ఏం చేస్తామంటే పరీక్షింపబడతాం. ఒకటి సాతాను ఏం చేస్తాడంటే శోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. చాలా మంది శోధనలో నిలబడలేకపోతున్నారంటే గల కారణం ఏంటంటే కనుక పరిశుద్ధాత్మ సహాయం వారికి ఉండట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు యొక్క సహాయం ఉంటే గనక, ఆత్మ ఉంటే గనక మనకి వచ్చే శోధనలో పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే బలాన్ని ఇస్తాడు, లేపి నడిపిస్తాడు. ఇక్కడ బిలాము విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఆత్మ అతని మీదకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఉపమాన రీతిగా ఇలా మాట్లాడాను. బేయరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వాని వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వాని వార్త. అతడు పరమశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తి దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలమును ఎంతో రమ్యములు, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమున తోటల వలె, యెహోవా నాటిన ఆగరు చెట్టు వలె, నీళ్ళ యొద్ద దేవదారు వృక్షము వలె అని ఏం చెప్తున్నాడంటే గనక ఇశ్రాయేలీల గురించి, యాకోబు గురించి, దేవుని వార్తను గురించి, దేవుని వాక్కుల గురించి, మహోన్నతుని యొక్క విద్య ఇలా ఉంటుంది, దేవుడి మాట్లాడితే ఇలా ఉంటారని ప్రతీది కూడా ఏం చేస్తున్నాడంటే కనుక తెలియజేస్తున్నాడు. యాకోబు సంతానంలో ఏలినవాడు పుడతాడని, ఇలా ప్రతీది కూడా రాజదండ వస్తుందండి. అంటే ఇశ్రాయేలీలు ప్రాముఖ్యత ఏంటనేది వివరించాడు.
ఇశ్రాయేలీల ప్రాముఖ్యత. అంటే బిలాము ఇశ్రాయేలీలు శపించాలి. బాలాకి ఇచ్చిన లంచాన్ని బట్టి చెప్పించాల్సిన అతనితో ఏం చెప్పిస్తున్నాడు అంటే కనుక, అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే కనుక లేని వార్తలు చెప్పడం. పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వస్తే కనుక లేనివి మాట్లాడలేదు, కపటమైనవి మాట్లాడలేదు. పరిశుద్ధాత్ముడు ఉంటే మనలో లేనివి, అవసరం లేనివి, కపటమైనవి, దేవుడికి నచ్చనివి మనలో రావు. బిలాము వేరే సబ్జెక్ట్ తీసుకున్నాడు, వేరే ప్రసంగం తీసుకున్నాడు. బిలాం చెప్పాల్సింది వేరే సబ్జెక్టు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీ యొక్క ఔన్నత్యం ఎలా ఉండబోతుందంటే కనుక, వీరి సంతానం నుండి యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. యేసుక్రీస్తు వారు రావాలి. నక్షత్రం యాకోబులో ఉదయించింది. ఈ ప్రవచనాలన్నిటికీ మూలం స్టార్టింగ్ ఎక్కడంటే కనుక ఈ సంఖ్యాకాండం 24వ అధ్యాయం. ఇశ్రాయేలీల గురించి శపించవలసిన వాడు దీవునిగా మాట్లాడుతూ 15వ వచనం మరియు 15వ వచనంలో కూడా ఉపమాన రీతిగా ఇట్లైన బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వారి వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వారి వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపించినట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించను, రాజదండం ఇశ్రాయేలులో లేచను. అది మోయాబు ప్రాంతమును కొట్టెను, కలహవీరులందరినీ నాశనము చేయను. అంటే యేసుక్రీస్తు వారు వస్తే కనుక ఏం చేస్తాడు, ఎలా ఐక్యపరుస్తాడు అనే వార్తను పరిశుద్ధాత్ముని ద్వారా ప్రకటింపబడుతుంది. ఆత్మ అతని మీదకు వచ్చినప్పుడు చెబుతున్నాడు. ఆత్మ అతని మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమైనా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమైనా ఎగరడం కానీ, కేకలు వేసి అరవడం కానీ, తెలియని భాష ఏమైనా ఆయన మాట్లాడినట్టు కానీ ఏమీ కూడా క్రొత్త నిబంధనలో మనకి కనిపించదు. అందుకే పరిశుద్ధాత్మ గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. వచ్చే ప్రతీది కూడా పరిశుద్ధాత్మే అని అనుకుంటే కనుక, సౌలు మీదకి దేవుని అర్థం నుండి దురాత్మ కూడా వచ్చినప్పుడు అతడు వెర్రి మాటలు మాట్లాడారు. దురాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెర్రి మాటలు మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు వస్తే కనుక ప్రయోజనాన్ని చేకూర్చే మాటలు మాట్లాడతారు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఉంటే కనుక మనం చెడ్డ విషయాలు ఏం చేయమంటే చెప్పడానికి ప్రయత్నం చేయలేము, చెప్పలేదు. ఇంకొక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా అరాము రాజైన కూషున్ నిషాతాయును అతని చేతికి అప్పగించెను. అతడు కూసు నిస్త్రాయములకు జయించెను. అప్పుడు యెహోవా ఆత్మ వస్తే ఏం చేశాడంటే కనుక
శత్రువును జయించే శక్తినిచ్చేవాడు. యెహోషువ కానీ, యెహోషాపాతు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. శాంసోన్ కానీ, వీళ్ళందరూ పాత నిబంధనలో యెహోవా ఆత్మ పొందినవారు, ఆత్మ చేత నింపబడిన వారు. వీళ్ళని ఒకసారి మనము ఆలోచిస్తుంటే కనుక వీళ్ళ ఆత్మ ద్వారా ఏం చేస్తారు, ఏమేం కార్యాలు చేస్తారంటే కనుక యుద్ధాలు చేశారు. అంటే శత్రువు నుండి జయాన్ని పొందారు. వాళ్ళ మీదకి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళ శత్రువుతో పోరాటం చేశారు. అప్పటి యొక్క నియమాలు శత్రు శాసనం అనేది ఉండకూడదు. ఎందుకంటే కనుక అప్పుడు యుద్ధాలు ఎందుకు చేయాలంటే కనుక ఇశ్రాయేలుల అంతం ఉండకూడదు. ఇశ్రాయేలుల అంతం ఉంటే కనుక సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఇశ్రాయేలీలు పాలు తేనె ప్రవహించకూడదు, ఇశ్రాయేలీలకు సంతతి వ్యాప్తి చెందకూడదు. ఇశ్రాయేలు వ్యాప్తి చెందితే ఇశ్రాయేలీలో నుండే కదా, యోధ జనాంగంలో ఉండే కదా యేసుక్రీస్తు వారు రావాలి. అందుకే ఆమానను వాడి కుట్ర చేసి ఏం చేస్తాడంటే కనుక యోధ జాతిని సంపించాలన్న శాసనాన్ని రాయిస్తాడు. ఆమాను కుట్ర అంటే యోధ జాతి నాశనం అయిపోతే కనుక యేసుక్రీస్తు వారు పుట్టడు కదా. కాబట్టి యోధ జాతి నాశనం కాకుండా ఉండాలంటే కనుక అరుదు అమ్మోరీలు, యెబూసీలు, పెర్గాసీలు వీళ్ళందరూ కూడా అక్కడి యొక్క ఆ ప్రాంతాల్లో రాజులుగా పరిపాలిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వ్యాప్తి చెందితే కనుక మన దేశాలకి నష్టమని పరువు కూడా ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. కాబట్టి అప్పటి కాలంలో ఉన్న వారిని యుద్ధము ద్వారా జయించాలి. ఎందుకంటే ఈ సంతతి నశించకూడదు. ఒకవేళ యుద్ధం చేయకపోతే ఇశ్రాయేలుని చంపేస్తారు, యోధ జనాంగాన్ని చంపేస్తారు. యుద్ధం చేయాలి. యుద్ధం చేయకపోతే శత్రువు చంపేస్తాడు. శత్రువు నుంచి రక్షణ కొరకు వాళ్ళు ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. మరి అంతమందికి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే కనుక ఇప్పుడు ఇశ్రాయేలుకి యెహోవా ఆత్మ అనేది అవసరం. ఆత్మ ద్వారా అప్పుడు యుద్ధం చేసేవారు. ఇప్పుడు కూడా మనకి పోరాటం అనేది ఉంది. ఇప్పటికీ మనకి పోరాటం ఉంది. మనము పోరాడుచున్నది శరీర సంబంధులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6. మనము పోరాడినది శరీర సంబంధులతో కాదు. మనం ఇప్పుడు ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి అన్నాడు. అప్పుడైతే కనిపించే ఖడ్గం, ఇప్పుడు కనబడని ఖడ్గం. ఇది ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గం అంటే కనుక కత్తి మాదిరిగా ఆకారాన్ని ఊహించుకోవడం కాదు. ఆకారాన్ని ఊహించుకోవడం కాదు. ఆకారం కాదు. ఇది ఆత్మ ఖడ్గం అంటే మనలను ప్రొటెక్ట్ చేసుకోవడం, మనల్ని భద్రం చేసుకోవడం. ఆత్మ ఖడ్గమ ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఆ రోజు చేసే యుద్ధాలకి ఈ రోజు యుద్ధాలకి కొంత వ్యత్యాసం అనేది మారింది. మనం ఏంటంటే శారీరులతో యుద్ధం చేయకూడదు. ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో అది తెలియక ఈరోజు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే శారీరకంగా యుద్ధాలే చేస్తున్నారు. ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూనే ఉంది. 14 రోజులు వరుసకి యుద్ధం జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు అంటున్నారు 3వ మందిని కట్టేస్తారు. మనుషులకున్న నాలెడ్జ్ లేని వార్తను పుట్టించకూడదంటే కనుక లేని వార్తని ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కాబట్టి
ఇప్పుడు ఇరాన్లో ఉన్న ముఖ్య అధినేతలుగా ఉన్న వారిని, ఆర్మీ నాయకులందరినీ కూడా ఇస్రాయేల్ ఏం చేశారంటే కొట్టేశారు, చంపేశారు. అది చూసి ఏం చేస్తారంటే ఇప్పుడు మన క్రైస్తవ సహోదరులు ఏం చేస్తారంటే, ఇదిగో దేవుడు వచ్చేస్తాడు, 3వ మందిని కట్టేస్తాడు. మందిరము కట్టాలన్న సంకల్పం, మందిరము కట్టాలన్న ఉద్దేశమే ఆయన తీసుకుంటే అపోస్తుల ద్వారానే కట్టించేయాలి. అసలు అపోస్తుల ద్వారానే కట్టించేది. అపోస్తులే ఆ ప్రయత్నం చేయలే. అంటే దాని ప్రాముఖ్యత అధికారం అనేది సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని. సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించండి. ఇప్పుడు దేవుని ఆత్మ ఉంటే మనం శారీరకముతో యుద్ధం చేయడం కదా. ఆ రోజు వాళ్ళకి అవసరం కాబట్టి, ఇశ్రాయేలు రక్షింపబడాలి కాబట్టి, యోధ జనాంగం బ్రతికి ఉండాలి కాబట్టి, యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా యోధ జనాంగం ఉండాలి కాబట్టి, వారి గర్భం నుంచి యేసుక్రీస్తు రావాలన్న ప్రవచనాలు ఉన్నవి కాబట్టి, అవి నెరవేరడానికి ఆ రోజు శారీరకంగా యుద్ధాలు జరిగినవి. ఇప్పుడు జరగాల్సిన యుద్ధం అది కాదు. ఆ యుద్ధం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 35 వచనం కొట్టుకుంటాం సార్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 35వ వచనం, 34వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షేల అందరి యొద్దకును దూతను పంపగా వారు కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను. గిద్యోనును ఏం చేసిందంటే ఆవేశించింది, అంటే ఆవహించింది అని కాదు, ఆవహించిందని కాదు. ఎందుకంటే ఆవహించడం లేదా ఆవేశించడం అంటే కనుక పొందుకోవడం లేదా బలోపేతం చేయడం, అంటే బలపరచడం. ఆత్మతను ఏం చేసిందంటే కనుక బలపరిచింది అని మీనింగ్ వస్తుంది ఆ పదానికి. అతను ఏం చేస్తుందంటే ఆత్మ బలపరిచింది. ఇప్పుడు ఇతడు చేయాల్సిన గిద్యోని యుద్ధం చేయాలి. కానీ గిద్యోని యుద్ధం చేయకముందు ఏం చేశాడంటే ఆత్మ అతని దగ్గరకు వచ్చి ఆవేశించినప్పుడు, అతన్ని బలపరిచినప్పుడు, అతడు దాంతో ఆత్మను పొందినప్పుడు అతడు కొన్ని యొక్క అనుమానాలను ఏం చేశాడంటే దేవుణ్ణి తీర్చమంటే, మంచు తడవాలి కానీ నేను వేసిన బొత్సు నీళ్లు అవ్వకూడదు. ఎక్కడైతే వేసానో ఆ బొత్సు ఒకటే తడవాలి, నేలంతా పొడిగా ఉండాలి. మళ్ళా నేలంతా తడిగా ఉండాలి, ఆ బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తాడు దేవుడు. అవన్నీ చేస్తాడు. దానికి ఆత్మ అతను ఏం చేస్తుందంటే బలోపేతం చేస్తుంది, తొందర పెట్టింది. అతడు ఆయన మాట వినడం ఇక్కడ ఆవేశించిందంటే ఇక్కడ ఆత్మ తనను ఆవహించింది అనడానికి లేదు. అంటే ఒక పని చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆత్మ అనేది సహాయం చేసినట్టుగా, ఆత్మ అనేది నడిపించినట్టుగా, ఆత్మ అనేది బలపరిచినట్టుగా కనబడుతుంది. ఇంకా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం, 11:29, యెహోవా ఆత్మ
యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలను సంచరిస్తూ గిలాదు మిస్పయ సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఇతడు కూడా యెఫ్తా కూడా ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు, అమ్మోనీయులతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయడానికి ఒక్కడే యుద్ధానికి వెళ్ళాలంటే కనుక ధైర్యం కావాలి. యుద్ధానికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరంటే కనుక, అలా ధైర్యం పరిచి నడిపించేది ఎవరంటే కనుక యెహోవా ఆత్మ. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అని పేరు కనపడదు, యెహోవా ఆత్మగా పరిచయం అయ్యాడు. యెహోవా ఆత్మ అన్న, పరిశుద్ధాత్ముడు అన్న, దేవుని ఆత్మ అన్న ఒకటే. ఇక్కడ యెహోవా ఆత్మ యెఫ్తాను ఏం చేస్తుందంటే కనుక ఉరికొలిపింది, నడిపించింది. దేనికని? యుద్ధం చేయడానికి, శత్రువులను జయించడానికి. గుర్తుపెట్టు, ఆత్మ రోజు ఎందుకు పనిచేస్తుందంటే కనుక శత్రువుని జయించడానికి. మరి ఇప్పుడు వచ్చే ఆత్మ శత్రువుని ఏమైనా జయిస్తుందా? ఆరాధనలో ఒక పాటలో మాత్రమే కనపడుతుందా? గమనించినట్లయితే కనుక ఆత్మ వచ్చింది అనే వాళ్ళందరూ కూడా బూతులు మానరు. ఆత్మ వచ్చిందన్న వాళ్ళు అందరూ కూడా దెబ్బలాటలు మానరు. ఆత్మ వచ్చిందనే వాళ్ళు యొక్క స్వాభావికమైనది విరుద్ధంగానే బ్రతుకుతారు, స్వభావం విరుద్ధంగానే ఉంటారు. గమనించారు. ఆత్మ వచ్చిందన్న ఊరుకో సంఘంలోకి వచ్చి ఊరిపోతూ పైపు కాడికి వెళ్ళినప్పుడు బూతులు మాట్లాడడం అనేది చూస్తున్నాం. ఆత్మ ఎందుకు వచ్చిందంటే కనుక వారికి యుద్ధం చేయడానికి, శత్రువుని జయించడం. అంటే వీళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే కనుక ఇది ఎలాగా మీరు బూతులైనను సరస్వతులైనను ఉత్సరింప తగదు అన్నాడు పరిశుద్ధాత్మ రాయిస్తుంది. వాటిని మాట్లాడడం మీకు తగదు, మీది కాదది, మీ పని కాదు, మీ బాధ్యత కదా. తగదంటే అది మీ బాధ్యత కాదు, ఒకటి ఉండకూడదు, మీకు అది సంబంధించింది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశారంటే యుద్ధం చేశారు, శత్రువులను జయించారు. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును, నీవు వారిని కలుసుకొని ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండే. దావీదు తర్వాత ఇశ్రాయేలు యుద్ధాలు చేయలేదు. యుద్ధాలు కాకుండా ఏం చేసేవారంటే ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ప్రకటన చేశాడంట. కొత్త మనస్సు అనేది వచ్చిందంట. చూడదు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారిని కలుసుకొని ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. ఏముంది కొత్త మనసు? ఆత్మ వస్తుందన్న వాళ్ళకి కొత్త మనసు రావట్లే, కానీ కొత్త వస్త్రాలు వేస్తారు, తెల్లని వస్త్రాలు వేస్తారు. మనస్సు రావట్లేదు, కొత్త మనస్సు అనేది రావట్లేదు. అందుకే అంటాడు, క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవ్వను కొత్త వాయువు. క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, కొత్త మనసు రావాలి. దేవుని ఆత్మ వస్తే కనుక కొత్త మనసు రావాలి. ఇంకా పాత మనసు నీలో ఉండకూడదు.
అతడు క్రొత్త మనసు రాగానే ఏం చేస్తున్నాడు? ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తున్నాడు అంటే ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి చెబుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కొత్త మనసు వచ్చాను. 10వ వచనం వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తలు సమూహం అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేసి, మళ్ళా ప్రవక్తల ఆత్మలు అతని దగ్గరికి రాగా ప్రవక్తలు ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చిన కనుక అతడు వారి మధ్య ఉండి మళ్ళా ప్రకటనే చేస్తాడండి. అందుకే మొదటి చెప్పినాను, పాత నిబంధనలో ఏ సూచనలు అయితే కనబడుతున్నాయో క్రొత్త నిబంధనలు అవే కనబడతాయి, అవే జరుగుతాయి. అందుకే క్రొత్త నిబంధనలో ఇక్కడ కనబడుతున్న ఈ సందర్భాలను మీరు చూస్తే కనుక వాళ్ళ ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశారంటే కనుక ప్రకటించారు. అందుకే 11 వచ్చినప్పుడు పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడి ఉండి ప్రకటించుట చూసి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు జరిగిన సందర్భాలు చెప్తున్నారు, ఎత్తి చెప్తున్నారు. ఎప్పుడంటే ఆత్మ వచ్చినప్పుడు ప్రకటన చేశారు, ప్రకటించారు, ప్రవచించారని పోయిన వారం చెప్పారు. ప్రవచనం అంటే ఏంటని చెప్పారు. ఇదే సమయంలో గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. అతడు అత్యాగ్రుడై ఒక కాడి ఎద్దును తీసుకుని తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కుల దూతలను వాటిని పంపి సౌలుతో సమూయేలుతో చారకుండు వాడెవడో అని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదునని వర్తమానము చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకు వచ్చాను గనుక ఎవడైనా నిలువకుండా వారందరూ వచ్చారు. దేవుని భయం కొరకు అంటే సౌలుకు వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీద బలంగా వచ్చిన అతడు అత్యాగ్రుడే, ఆగ్రహం వచ్చేస్తుంది. మనకు దేవుని ఆత్మ వస్తే, దేవుని ఆత్మ ఉంటే పరితాపం పట్ల ప్రజలు పాడైతే చూసి ఉండలేదు, ప్రజలు పాడైపోతుంటే చూస్తుండాలి. ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి, దేవుని మాట అందించాలి. అంటే మనం ఊరికే ఉండమాట, దేవుని భయాన్ని తీసుకురావడానికి ఎంతకైనా తెగిస్తాం. పరిశుద్ధ ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ ఉంటే. సౌలుకు దేవుని ఆత్మ రాగానే అత్యాగృతుడయ్యాడు. అతనికి వచ్చిన ఆ కోపాన్ని బట్టి దేవుని మీద ప్రజలకు భయం లేదని ఒక ఎద్దును తునకన చేయించి కుక్కలు పంపించేస్తారు. దేవునితో మీరు ఎడబాటు కలిగి ఉంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఆవేశం, ఆత్మ వచ్చినప్పుడు దేవుని ఆవేశం ఉంటుంది. దేవుని ఆవేశం, దేవుని మంట ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఆత్మ ఉన్నప్పుడు ప్రకటిస్తాం, ప్రవచిస్తాం, దేవుని మాటలో తెలియచేయాలనుకుంటాం. ఏ సందర్భంలోనైనా ఒకరితో ఆయన గురించి సంభాషణ చేద్దాం అనుకుంటాం, కొందరు రక్షించాలనుకుంటాం. ఈ మధ్యకాలంలో మొన్న ఒక వీడియో చూస్తాం. ఒక పాస్టర్ గారు పిల్లలను తీసుకుని
సువార్త ప్రకటిస్తారు. ఎక్కడ అనుకున్నారు? బ్రాందీ షాప్ దగ్గర. బ్రాందీ షాప్ దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక సువార్త ప్రకటిస్తున్నాడు. తాగుబోతులకి వాక్యం చెప్తున్నాడు. చెబుతుంటే ఒక వ్యక్తి వచ్చి ఏం చేశారంటే ఆ మాటలు విని ఆయన పాదాలకు నమస్కారం చేశారు. దేవుని ఆత్మ అంటే ఒక సంఘములో అల్లరి చేయించేది కాదు. దేవుని ఆత్మ అంటే కేకలు వేయించేది కాదు. దేవుని ఆత్మ అంటే కనుక, పరిశుద్ధాత్మ అంటే కనుక ఒక వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తాడు. మార్చడానికి ఎక్కువ తాపత్రయపడతాడు. రగిలింపు అనేది ఉంచుతాడు. ఆ ఆత్మ రగిలింపు అనేది ఉంటుంది. అది పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళకి సాధ్యం అవుతుంది. పరిశుద్ధాత్మలు ఉన్నవాడు సాధ్యం అవుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు అవసరము అని. పరిశుద్ధాత్ముడి యొక్క అవసరత ఎందుకంటే కనుక, ఆత్మ నీలో ఉంటే కనుక పరితాపం చెందదు. ఎవరిని గురించి మనం ఏం చేస్తామంటే కనుక, వారు రక్షింపబడేంత వరకు కూడా బాధపడుతూ ఉంటాం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగే కాదు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఉదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగు ప్రకటన చేస్తాడు. వీళ్ళకి పరిశుద్ధాత్మ వస్తే గనక జనాన్ని సమకూర్చి పాటలు పాడించట్లేదు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు, ఆ కాలంలో దేవుని ఆత్మ ఉదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించింది. ఆశ, యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన వద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడు ఉపదేశమును యాజకులైన ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలీయులు లేకుండా పోయింది. ధర్మశాస్త్రం లేదు, కాల్చేశారు. ధర్మశాస్త్రము ప్రతులు ఏం చేశారంటే కాల్చేశారు. అప్పుడు ఆత్మతో ప్రేరేపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయాలి. ఇవి దేవుని ఆత్మ ద్వారా జరిగాయి. దేవుని ఆత్మ ద్వారా ఇర్మియా, యేజ్కేలు వీళ్ళ ద్వారా కూడా చాలా ప్రవచనాలు అనేవి జరిగాయి. చాలా విషయాలు ప్రవచనాలు ఎక్కువ చెప్తారు. వారు ఎక్కువ ప్రకటన చేస్తారు. ఆత్మ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకటన చేస్తారు. ఇశ్రాయేలు వినరు, మారు. ప్రకటన చేస్తే ఒక మనిషి ఏం చేస్తాడంటే కనుక మారతాడు. అందుకే భాషలకు అర్థం చెప్పేవాడు లేని ఎడల మౌనంగా ఉండాలి. భాషలకు అర్థం చెప్పేవాడు లేకుండా నువ్వు భాషలు మాట్లాడుతుంటే కనుక అక్కడ ఒక మనిషికి ప్రయోజనం ఉండదని చెప్పాడు కొరింథీయుల రాసిన. ఇప్పుడు తెలిసిన అర్థముతో తెలిసిన మాటలు ప్రజలకు ఏం చేశారంటే, ఆత్మ ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకటించారు, బోధించారు. వాళ్ళ ప్రయోజనాన్ని చేకూర్చేగా బోధ చేశారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం ముగించుకున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9:30. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30 వచ్చింది.
9:30. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యమును పలికించితివి గాని వారు వినకపోయేరే. కాగా నీవు ఆయా దేశములో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. దొరకలేరా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం, 9:30 వచనం, 408వ పేజీ. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికినా గాని వారు వినకపోయేది. యెహోవా ఆత్మ ఎంత కష్టపడ్డదంటే వారిని ఏదో రకంగా పురిగొల్పాలి, వారిని బలపరచాలి, వారిని తప్పుడు మార్గంలో ఉండనివ్వకూడదు, వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలని ప్రవక్తలను నిలబెట్టి ప్రవక్తల మీద ఆత్మ వచ్చి మాట్లాడించాలి. ప్రవక్త రాకుండా ఆత్మ స్వయంగా మాట్లాడితే ఉండొచ్చు కదా. ప్రవక్తలు రాకుండా, ప్రవక్తల మీద కాకుండా ఆత్మ వచ్చి, ఆ రోజు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆకాశంలో నుండి ఒక స్వరం వినబడితే చచ్చూరుకుంటాం, భయపడి చచ్చిపోతాం. కానీ ఒక మనిషి మీదకు వచ్చి ఆ మనిషి ద్వారా ప్రకటన చేయాలి పరిశుద్ధాత్మ. మనిషి ద్వారా, ఒక మనిషి మీదకు వచ్చి మనిషి ద్వారా ప్రకటన చేయాలి. అలా చేస్తే ఒక మనిషికి ఆయన దగ్గర అవ్వాలన్నది. ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు చేసే పని. చివరగా దేవుని ఆత్మ కొత్త నిబంధనలో ఏం చేసిందంటే కనుక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నుండి చదువు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఆత్మ మీలో నివసించిన ఎడల ఎందుకు పరిశుద్ధాత్ముడు కావాలి అంటే కనుక, ఎందుకు పరిశుద్ధాత్ముడు కావాలంటే మానవ ఆకారము స్వభావము ఏంటంటే పాప స్వభావం. మానవ స్వభావం ఏంటంటే పాప స్వభావం. ఇది పాప శరీర ఆకారం. ఇది స్వాభావిక విరుద్ధమైనది. ఒకటి చేయాలని అనిపిస్తుంది, అది చేయనివ్వదు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, నేను మేలు చెయ్యాలని యోచించి తిని కానీ కీడే చేయకూరి తిని. మంచి చెయ్యాలనుకుంటున్నాను, కీడే చేయకూరి తిని. మానవ శరీరము ఎలాంటిదంటే కనుక పాప స్వభావం. ఈ పాప స్వభావాన్ని ఏం చేయాలంటే కనుక సమాధి చేయాలి. పాప స్వభావాన్ని సమాధి చేయాలి. ఆ రోజు యుద్ధాలు చేశారు కదా, ఆత్మ ద్వారా యుద్ధాలు చేశారు కదా. దావీదు యుద్ధాలు చేశారు. సౌలు వచ్చిన తర్వాత యుద్ధాలనేవి సమూయేలు వచ్చిన తర్వాత యుద్ధాలనేవి ఆగింది. దావీదు నుండి కూడా, మోషే దగ్గర నుండి కూడా యుద్ధాలు జరుగుతూనే వచ్చినాయి. యుద్ధాలు చేశారు.
ఒక వ్యక్తి మీద ఆ రోజు ఏం చేసేవారంటే ఆత్మ ద్వారా యుద్ధం చేసి శత్రువుని ఏం చేసేవారంటే జయించేవారు, శత్రువుని జయించేవారు. ఇప్పుడు మన శత్రువు ఎవరంటే కనుక ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ, ప్రస్తుతమందున్న ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహము. ఈ దురాత్మ సమూహము ఏది సిగ్నల్ ఆడి వాడుకున్నదంటే కనుక పాప శరీర ఆకారాన్ని, స్వభావం మనకు స్వభావాన్ని ఏం చేస్తుందంటే కనుక వాడుకుంటుంది. ఆత్మ స్వభావాన్ని వాడుకుంటుంది. మానవ స్వభావం అంటే కనుక పాప స్వభావం. ఈ పాప స్వభావాన్ని ఏం చేయాలంటే కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు అవసరం అంటే కనుక చెప్తాను. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఆత్మ మనలోనికి వస్తే మనము ఆత్మ స్వభావాన్ని అనుసరించి నడుస్తాం. అందుకు ఆత్మ అవసరం. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే కనుక ఈ స్వభావంతో యుద్ధం చేయడానికి, మన పాప శరీరాకారాన్ని నడిపించడానికి, మనం అనుకున్న మాటలు చేయకోకుండా పరిశుద్ధాత్ముడు మనలను ఒక దారిలో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకే అన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడే అయితే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆయన ఆత్మ లేకపోతే మనం ఆయన వాళ్ళం కాదంటాం. ఎందుకు పరిశుద్ధాత్మ ఇప్పుడు అవసరం అంటే, ఎందుకు ఇప్పుడున్న వారికి పరిశుద్ధాత్ముడు అవసరం? ఎలా పని చేయాలంటే నీవు ఆయన వాడు కావాలి, ఆయన దానువు కావాలి. నేను ఆయన వాడిని కావాలంటే కనుక ఆయన ఆత్మ నాలో నా స్వభావాన్ని ఏం చేయాలంటే కనుక నియంత్రించాలి. నా స్వభావాన్ని పాపముతో సెలిమిని ఏం చేయాలంటే కనుక కట్ చేయాలి. పాపముతో ఆ చెలిమి కట్ చేయడానికి పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. అందుకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. ఆత్మ లేకపోతే మనం ఆయన వాళ్ళకి కాదు. ఆయన వాళ్ళం కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాప విషయమై చచ్చిపోతుంది. శరీరము మనలోనికి ఆయన వస్తే గనక చాలా మంది అంటారు కదా, గాలి పట్టిందంట, దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టిన వాడు ఎలా ప్రవర్తిస్తాడంటే కేకలేసేస్తాడు, అరిచేస్తాడు, అరిచి కేకలు పెట్టి పలానా అని చెప్తున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. సమ్ టైం కొద్ది నిమిషాలు అయిన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత చూస్తే నార్మల్గా ఉంటాడు. నాకు ఏమైంది? అతనికి ఏం వెళ్ళింది? దురాత్మ వెళ్ళింది. సౌలుని కూడా దురాత్మ వెళ్ళినప్పుడు వెర్రి మాటలు మాట్లాడాడు. సౌలులా ప్రవర్తించలేదు. వెర్రి మాటలు మాట్లాడాడు అంటే అప్పుడున్న సౌలులా ప్రవర్తించలేదు, పిచ్చిగా మాట్లాడాడు. అలా పిచ్చగా మాట్లాడినప్పుడు దురాత్మ అనేది అతన్ని ఆవహించింది. ఇప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు కూడా నీ స్వభావం అనేది బయటపడదు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ స్వభావానికి ఎగ్నిస్ట్గా, నీ స్వభావానికి వ్యతిరేకంగా, ఆపోజిట్గా
నీ స్వభావానికి ఆపోజిట్ గానే ప్రవర్తింపచేస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు ద్వారా జరుగుతుందని. క్రీస్తు మీలో ఉండేలా మీరు మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీరు ఆత్మ నియమములను ఆత్మ నీతి విషయములను జీవము కలిగి ఉన్నది అని. ఆత్మ నీతి విషయంలో జీవము కలిగి ఉన్నది. మీరు పాప విషయంలో మృతమైపోతారు, చస్తారు ఆత్మ వచ్చినప్పుడు. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని నియమాలకు అనుగుణంగా బ్రతకమంటారు. దేవుని నియమాలను నడవాలి అని ఏం చేస్తుందంటే మనల్ని జీవింపచేస్తారు, దేవునిలో జీవింపచేస్తారు. ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. కదా మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మీరు మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారానే జీవింపజేస్తాడు. మృతుల్లో నుండి ఆయన లేపిన ఆత్మ నిన్ను కూడా ఏం చేస్తుందంటే కనుక మన మృతత్వంలో ఉండి పాత శరీరంలో నుంచి మనం ఏం చేస్తుందంటే లేపి మనం ఏం చేస్తుందంటే కొత్తగా జీవింపజేస్తారు. నీ స్వభావం మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, దేవుడితోనే నా జీవితం అనిపిస్తుంది. ఇది పరిశుద్ధాత్ముడు వచ్చేవారు కలిగిన, పరిశుద్ధాత్ముడు ఉంటే వాళ్ళు కలిగే స్వభావం. ఆత్మ ద్వారానే జీవింపచేయను. తర్వాత కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనకు శరీరము రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే ఇందులు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపడానికి మన అంతరంగము కూడా ఒక యుద్ధరంగం అన్నాడు. ఈ అంతరంగము కూడా ఒక యుద్ధరంగం. దీనిలో కూడా మనం ఏం చేయాలంటే శరీర క్రియలను చంపాలి. అప్పుడు దావీదు మీదకి ఆత్మ రాగానే యుద్ధానికి వెళ్ళాడు, యెఫ్తా మీదకి ఆత్మ రాగానే యుద్ధానికి వెళ్ళాడు, సమూయేలు మీదకి ఆత్మ రాగానే యుద్ధం చేశారు. ఇప్పుడు ఆత్మ వచ్చినప్పుడు నీలో ఉన్న క్రియలను చంపాలి. ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ క్రియలను చంపాలి. నీలో ఉన్న క్రియలను, శారీరక క్రియలను చంపాలి అన్నాడు. అందుకని ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. ఒకప్పుడైతే పొరుగువాడైన శత్రువును చంపాలి, కానీ ఉద్దేశం మార్చేసరిగా తీసుకొస్తారు. వచ్చాక నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీలో ఉన్న క్రియలను చంపు. ఇది ఆయన నియమం. యేసుక్రీస్తు వారు పెట్టిన నియమం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని బ్రతికించు, నీలో ఉన్న క్రియలను చంపే, నీలో ఉన్న చెడ్డ క్రియలను చంపే, శరీర క్రియలను చంపు, నీ పొరుగు వాడిని ప్రేమించు, బ్రతికించు. ఇది యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అమలు చేసిన విషయం. అప్పుడు శత్రువుని చంపాలి. ఇప్పుడు శత్రువు ఇప్పుడు శరీర ఆకారంలో లేడు. ఆత్మ ఆకాశ మండలం ముందున్న దురాత్ముల సమూహముగా ఉన్నారు. వాడితో యుద్ధం చేయాలంటే కనుక పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపడి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎలాగనగా మరలా భయపడటకు మీరు దాసుకు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను
పొందితిరి. ఆత్మ కలిగిన వారు మైన మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఇంకా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆ బంధాన్ని, దేవుడికి మనకున్న ఆ బంధాన్ని ఏం చేస్తున్నాడంటే కలుపుతున్నాడు. మానవుడు స్వాభావిక విరుద్ధమైన పాపి. స్వభావ విరుద్ధమైన పాపి దేవునితో కలవడం అనేది సాధ్యపడదు. ఈ శరీరము, ఈ స్వభావం, పాపం మనిషి దేవునితో కలవడం సాధ్యపడినప్పుడు ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుని ఆత్మ నీలోకి వచ్చి మనిషి పాపముతో జీవించేవాడు, స్వభావం కలదు. దేవుణ్ణి చేరడం అనేది అసాధ్యం. దేవుణ్ణి సమీపించడం అనేది అసాధ్యం. కానీ సమీపించే అవకాశం పరిశుద్ధాత్మల ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్మల ద్వారా కలగడానికి ఏం చేస్తున్నాడంటే మనల్ని ఒక పాత్రగా ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు చేసి మనల్ని ఒక బంధాన్ని కలిగిస్తున్నాడు. దేవుడు మానవుడు దైవముతో ఏకమయ్యేలా చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మానవుణ్ణి దేవునితో దగ్గర సంబంధానికి పిలుస్తున్నాడు. దగ్గర సంబంధం అంటే ఒక పాపి పరిశుద్ధునితో ఒక్కడ చేసేది ఏంటంటే కనుక పరిశుద్ధాత్ముడు. ఒక పాపి పరిశుద్ధుడైన దేవునితో ఏకం చేయడమే పరిశుద్ధాత్ముడి యొక్క పని. ఏమన్నాడంట? అబ్బా మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తుందంట. చెప్తున్నాడు మీరు నీ పిల్లలు వారికి తండ్రి. ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని కలిగించాడు. మన మానవ మాతృలు, మన మనుషులు. అయితే మనం మనుషులుగానే చూడకుండా నేను దేవుణ్ణి, మీరు నన్ను మొక్కాలి, మీరు నన్ను పూజించాలి, ఆ సిస్టమేటిక్నే ఉంచకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కనుక ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు, వారసులుగా చేసుకుంటున్నాడు. ఆయన పిల్లలుగా, ఆయన వారసులు, తండ్రిగా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే దానికి వసతాతు పలుకుతున్నాడు, దానికి సపోర్ట్ చేస్తున్నాడు. మనము దేవుణ్ణి పిల్లలం అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు అన్నాడు. మనం దేవుని పిల్లలం అన్నట్టుకు ఆయన అధికారం గురించాడు. మనం దేవుని పిల్లలం అవ్వడానికి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు వారసులం. ఎంతటి ధన్యతను సమకూరుస్తున్నాడంటే మనుషులకు, మానవులకు. పరిశుద్ధాత్ముడు మనకి చాలా ధన్యతను తీసుకొచ్చాడు. సమీపించరాని తేజస్సులో ఆయన ఉంటే ఆయన ఎక్కడ? సమీపించలేని మానవుడు ఎక్కడంటే, సమీపించలేని మానవుడిని ఆయనతో ఏకం చేయడానికి, కలపడానికి మనం అసలు ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నాడు. మనం ఆయన సమీపించే భాగ్యాన్ని ఎవరు తీసుకున్నారంటే పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు. మనం ఆయన సమీపించడానికి పరిశుద్ధాత్ముడు కృషి చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వల్లనే సాధ్యమవుతున్నది. అందుకే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళనేడలా పరిశుద్ధాత్ముడు రాడు.
నేను వెళ్ళాలి, పరిశుద్ధాత్మగా నేను మీకు స్థలాలు ఏర్పాటు చేస్తాను. మీరు ఉండడానికి స్థలం కాదు, చోటు కాదు. అంటే మనం ఆయనతో ఉండడానికి ఒక బంధాన్ని ఆయన అక్కడ వీళ్ళు పరిశుద్ధాత్మతో నడుస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండడానికి చోటు ఉంది, వీళ్ళు ఉండడానికి చోటు ఉంది అని ఒక స్థలాన్ని నియమిస్తున్నాడు యేసుక్రీస్తు. అక్కడ ఉండడానికి ఎవరు అర్హులే, అర్హత ఎవరు కలిగి ఉన్నారు, ఎవరు అర్హులు అనే దాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే రెడీ చేస్తాడు మనం ఆయన పిల్లలుగా వారసులు అవ్వడానికి. అంటే ఆయనతో ఉంటే వారసత్వం, దూరంగా ఉంటే వారసత్వం ఉంటాం. ఇప్పుడు దూరంగా ఉన్న మనలను వారసత్వాన్ని కలిగించడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడుతుంది. అందుకు పరిశుద్ధాత్ముడు అవసరం. ఇందుకోసం పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం అనేది కావాలి. ఈ ప్రయత్నం అనేది పరిశుద్ధాత్ముడి యొక్క ఉనికి అనేది ఇందుకు ఉపయోగపడదు. ఊగిపోవడం, చప్పట్లు కొట్టడం ఆరాధనలో మాత్రమే వచ్చేది, ఇవి మాత్రమే పరిశుద్ధాత్ముడు అనేది భ్రమపడి దేవుడు చెప్పిన మాటలలో ఉన్న విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నారంటే తక్కువ పట్టించేస్తున్నారు. అలా ఊగిపోయిన వారి మీదకి మాత్రమే ఆత్మ ఉన్నది, కనవారి మీద ఆత్మ లేదని కూడా ఒక అపోహ, భ్రమ అనేది కూడా జనాలకి ఉంది. ఇంకొక అనుమానం కూడా రావచ్చు. అలా అయితే మరి పద్మస్తీపంలో ఉన్న యోహాను ఆత్మ వచ్చి తోడుకుని పోయింది కదా, ఆత్మ వసుడు వెళ్ళిపోయాడు కదా, అది ఎలా సాధ్యపడింది? ఇప్పుడు కూడా ఆత్మ వసుడే మనం నడిపించే అవసరం ఏమైనా ఉందా? ఆత్మ వసుడవడం అంటే ఏంటి? అలా ఎందుకు జరిగింది? యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తకి చూపించిన విధానం, పద్మస్తీపంలో ఉన్న యోహాను గారికి ఇచ్చిన ఆ విధానం ఏంటి, ఎలా జరిగింది, అది ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుంది అనుకుంటే కనుక ఎలా జరుగుతుంది అనే దాని గురించి కూడా వచ్చే వాళ్ళని చెప్తాను. పరిశుద్ధాత్ముడు మనలను ఎందుకంటే కనుక ప్రకటింపజేస్తాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకి ఎంత అవసరం అంటే ఈ పాప స్వభావాన్ని చంపడానికి, కత్తిరించడానికి పరిశుద్ధాత్ముడు అనేది అవసరం. అందుకు పరిశుద్ధాత్ముడు అవసరత కొరకు మనం ఏం చేయాలంటే కనుక పరిశుద్ధాత్ముని ఆహ్వానించాలి. ఆయన రావాలి. రాకపోతే మనము ఆయన వాళ్ళకు కాదు. బాప్తిసం తీసుకున్నా, పాటలు పాడినా, సంఘానికి వచ్చి కూర్చున్నా, కానుకలు ఇచ్చినా ఆయన వాళ్ళకు కాదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. మనలోనికి వస్తే మనల్ని ఏం చేస్తాడని ఆయన మనల్ని నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. అందుకు పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు మనం పోగొట్టుకుంటే వేడుకోండి అంటున్నాడండి. పరిశుద్ధాత్ముడు మరలా వస్తాడు, వేడుకుంటే వస్తాడు. పరిశుద్ధాత్ముడు వేడుకోండి. అలాగే పరిశుద్ధాత్ముడు ప్రసంగాన్ని వినడానికి కూడా ఇంటికాడ సిద్ధపడి ప్రార్థన చేసుకుని ఏ ఉద్దేశం నాకు కావాలని బోధించమని ఆయన అడిగి వచ్చి రమ్మని చెప్పాను అన్నమాట. మరలా ఇదే రోజు కూడా చెప్తాను. వచ్చేవారం మరి పరిశుద్ధ ఆత్మ వసుడునై ఎలా ఆత్మ వసులయ్యారు, ఎందుకు వసులయ్యారు, ఆ ఆత్మ వసుడు అంటే ఏంటనే దాన్ని వచ్చేవారం చెప్తాను. ప్రార్థన చేసుకుంటాను.